ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దయ కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆకాశ మహాకాశములు పట్టుదాలైనటువంటి దేవుడవు, ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠమైనందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అత్యున్నతమైన సింహాసనపైన ఆసీనుడైనటువంటి దేవుడవు, నిత్యము కోట్లాది దూతలతోనూ సలాపులతోనూ స్తుతింపబడుతున్నటువంటి దేవుడవు, కెరూబుల మధ్య కరుణాపీఠంపైన ఆసీనుడైనటువంటి దేవుడవు, మీ పరిశుద్ధమైన నామమునికే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కంటే పైనామము కలిగినటువంటి హెచ్చింపబడిన మీ నామమును బట్టి మీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, మా తండ్రి, అయోగ్యులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన రక్షణ భాగ్యం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, మమ్మల్ని కనికరించినారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభు నాకు నామములో మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఏర్పాటులోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రాలు. మా ప్రభా, మీరు ఇచ్చిన దర్శనంలో సాగిపోవడానికి సహాయం చేయండి. ఈ సమయాన్ని మాకు దీవెన కలిగించేయండి నాయన. బైబిల్ స్టడీ కొరకు నన్ను మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాను. మా ప్రభా, మీ ఘనమైన నామమును నేను ధ్యానించడానికి సహాయం చేయండి. మా తండ్రి, అపోస్తలుల కార్యములలో మీరు చేసిన అద్భుతములు, ఆశ్చర్యక్రియలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మేము ధ్యానించడానికి మీ సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మమ్మల్ని మీరు స్వాధీనపరుచుకుంటున్నాం. ఆన్లైన్లో కనెక్ట్ అయిన బిడ్డలు బట్టి వందనాలు. ఇంకా కనెక్ట్ కావాల్సిన వారిని కూడా మీరు త్వరపెట్టి కనెక్ట్ చేయమని వేడుకుంటున్నాను. ఎవరు కూడా ఇది మిస్ కాకుండా కాపాడమని వేడుకుంటున్నాను. మా ప్రభా, మీ లేఖన భాగం ధ్యానించబోయే సమయంలో మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని వేడుకుంటూ మమ్మల్ని మీరు స్వాధీనపరచుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓ పాట పాడుకుందామండి. పాట సంఖ్య 748. ప్రభు యేసుని నేను వెంబడింతును. పాత పుస్తకం ఉండేవాళ్ళు 633. ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జడలలో నడిచెదను, తన అడుగు జడలలో నడిచెదను. లోకమున్ విడచి సిలువను మోసి, లోకమున్ విడచి సిలువను మోసి, దీక్షతో ప్రభుని వెంబడింతును. లోకమున్ విడచి సిలువను మోసి, దీక్షతో ప్రభుని వెంబడింతును. ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జడలలో నడిచెదను, తన అడుగు జడలలో నడిచెదను. కాపరి యేసు స్వరమును వినుచు, కాపరి యేసు స్వరమును వినుచు, చూపేడి స్థలములకెగెదను. కాపరి యేసు స్వరమున్ వినుచు, చూపేడి స్థలములకెగెదను. ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జడలలో నడచెదను, తన అడుగు జడలలో నడచెదను. చీకటి జగతిని
తప్పించుకొని చీకటి జలమును తప్పించుకొని వాక్యపు వెలుగులో వెంబడింతును. చీకటి జగతిని తప్పించుకొని వాక్యపు వెలుగులో వెంబడింతును. ప్రభు యేసు నేను వెంబడింతును. ప్రభు యేసు నేను వెంబడింతును. తన అడుగు జడలలో నడిచెదను. తన అడుగు జడలలో నడిచెదను. పాప విశాల మార్గమున్ విడచి పాప విశాల మార్గమున్ విడచి పరుగిడెదను జీవ మార్గమునా. పాప విశాల మార్గమున్ విడచి పరుగిడెదను జీవ మార్గమునా. ప్రభు యేసుని నేను వెంబడింతును. ప్రభు యేసుని నేను వెంబడింతును. తన అడుగు జడలలో నడిచెదను. తన అడుగు జడలలో నడిచెదను. అంతము వరకు స్థిరముగా నిలచి అంతము వరకు స్థిరముగా నిలచి అమూల్యము కూటము పొందేదను. అంతము వరకు స్థిరముగా నిలచి అమూల్యము కూటము పొందేదను. ప్రభు యేసుని నేను వెంబడింతును. ప్రభు యేసుని నేను వెంబడింతును. తన అడుగు జడలలో నడచెదను. తన అడుగు జడలలో నడచెదను. దేవుని వాక్యం చూసుకుందామండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము మొదటి 9 వచనాలు అందరం కలిసి చదువుకుందామండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం మొదటి 9 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని నేడల వారిని బంధించి యెరూషలేమును తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగింది. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుతున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిది గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడి, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతను చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతను 3 దినములు చూపు లేక అన్నపానము నీవే పుచ్చుకొనకుండెను. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధుల మా దేవ, మీ లేఖన భాగములు ధ్యానించుటకు మీ జ్ఞానం మాకు దయచేయండి. మీ ఆత్మ నింపుదల మాకు దయచేయండి. మీ మాటలు మాకు దయచేయండి. నన్ను కూడా మీ సిలువ చాటును మరుగుపరచండి. వింటున్న మీ బిడ్డలతో మీ సన్ని తోడుగా ఉంచండి. మీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచమని వేడుకుంటున్నాను. అవును, మీ స్వాధీనపరుచుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, గత బైబిల్ స్టడీలో మనం ఒక గంభీరమైనటువంటి వర్తమానం మనం విన్నాం.
ఒక నపుంసకుడు కందాకే క్రింద రాణి అయి ఆమె యొక్క ఐథియోపియుడును ఆమె యొక్క ధనాగారం అంతటి మీద అధికారిగా ఉన్నటువంటి ఐథియోపియుడైన నపుంసకుడు విషయంలో మనం ధ్యానించాం. అతడు ప్రతి ప్రభుదినంలో యెరూషలేముకు వచ్చి ఆరాధించి వెళుతూ ఉంటాడు. అప్పుడు అతని చేతిలో యెషయా గ్రంథం మాత్రం ఒకటే ఉంది. ఎందుకంటే మరి అప్పటికి బైబిల్లో అన్ని గ్రంథాలు సంకలనం చేయబడలేదు. యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. అది ఒకటే అతని దగ్గర ఉండేది. మరి ఆయన చదివిన లేఖన భాగం మనం గమనించినట్లయితే ఆయన గొర్రెవలే వలకు తేయబడను, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడ్డది అని చదువుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, నపుంసకుడు హీ వాజ్ ఆన్ ది వే టు ఇథియోపియా ఫ్రమ్ జెరూసలేం. ఇథియోపియా నుంచి వచ్చినప్పుడు యెరూషలేముకు వచ్చినప్పుడు మామూలుగానే వచ్చాడు, వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క ఆత్మ అతను వెంటాడుతోంది కదండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును ఏర్పాటు చేసుకున్నాడు. ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుని పిలిచి, నీవు యెరూషలేము నుంచి గాజాకి వెళ్ళే మార్గంలో వెళ్ళమన్నాడు. జాగ్రత్తగా గమనించండి. మనం మరి కొన్ని సత్యాలు గమనించవలసిన వారు ఉంటున్నాం. ఐథియోపియుడు అతడు దేవుని యొక్క ఏర్పాటులోనికి తీసుకురాబడుతున్నాడు ఆ టైంలో. కనుక ఫిలిప్పుని పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేసుకొని వీళ్ళు అతను కలుసుకోమని చెప్పాడు. కలుసుకున్న తరువాత ఎట్లా వెళ్ళాడు? లెట్ us నాట్ బాదర్ అబౌట్ ది ట్రాన్స్పోర్టేషన్. ఏ విధంగా అతనేమో రథం మీద ఉన్నాడు, ఈయన కాలినడకన పరిగెత్తుతున్నాడు. అయినా కూడా అది కలుసుకోవడానికి అవకాశం ఉంటుందా? అది గుర్రం 2 గుర్రాలు ఏమో, ఒకవేళ జోడు గుర్రాల మీద అధిపతి కదా, జోడు గుర్రాల మీద రథం పైన కూర్చుండి వెళుతున్నాడు. స్పీడ్గా తోలుతుండొచ్చు, పదా అని తోలుతూ ఉండొచ్చు. ఆ టైంలో ఆ స్పీడ్కి తగ్గట్టు ఫిలిప్ పరిగెత్తుకుని వెళ్ళాడు. ఫిలిప్ పరిగెత్తాడో లేదా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడో పరిగెత్తించాడో తెలియదు, కానీ మొత్తానికి ఫిలిప్ వెళ్ళి నపుంసకుని కలుసుకున్నాడు. నువ్వు చదువుతున్నది గమనిస్తున్నావా అన్నాడు. ఎవరైనా చూపించకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది అన్నాడు. వెళ్ళి రథం మీద కూర్చొని నా దగ్గర కూర్చొని దీని గురించి చెప్పన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సువార్త అతనికి ప్రకటించాడు. ఇది యేసు ప్రభువును గురించిన సువార్త. ఆయన వదకు తేయబడి గొర్రె పిల్లవలే ఉన్నాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా మౌనంగా ఉన్నాడు. ఇంకా చెప్పు అంటే పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అని అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, అవును నేను రాజునే, అయితే ఈ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పర సంబంధమైన రాజ్యం అని యేసు ప్రభు చెప్పిన మాటలు కూడా ఫిలిప్పు నపుంసకుడికి అంతా బోధించి ఉండొచ్చు. అయితే నిజముగా ఈయన లోకరక్షకుడు అని గమనించాడు. ప్రియమైన వల్లరా, యేసును గురించిన సువార్త ప్రకటించను. 36వ వచనం చూడండి, 8వ అధ్యాయం 36. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మించుటకు ఆటంకమేమని రథమును నిలుపమని ఆజ్ఞాపించు. గమనించండి, నమ్మాడు, యేసు ప్రభు నమ్మాడు. నా కొరకై యేసు ప్రభు తన ప్రాణం పెట్టాడని నమ్మాడు. నమ్మిన తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు, బాప్తిసం ఇచ్చేసేలాగా అన్నాడు. అది మనం గమనించాలి. మరి వెంటనే వాళ్ళు దిగారు, నీళ్ళున్న చోట బాప్తిసం ఇచ్చాడు. ఆ తర్వాత సంగతులు గమనిస్తాం. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చిన వారు
నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. గమనించండి, పరిశుద్ధాత్మదేవుడు ఫిలిప్పుకి అప్పగించిన పరిచర్య ఏంటంటే నపుంసకుని కలుసుకొని వాక్యము సువార్త చెప్పి మరి యేసు ప్రభువు యొక్క సువార్తను బోధించి బ్యాప్టిజం ఇవ్వాలి అని చెప్పి అన్నాడు. ఆ పని అయిపోయింది. ఫిలిప్ ఆ పని చేశాడు. తర్వాత ఏమైందండి, అప్పుడు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయింది. ఇదే గమనించాల్సిన సంగతి. మనం బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత ఫిలిప్పు దేవుని ఆత్మ కొనిపోయింది. ఎందుకంటే కమిషన్ అంతవరకే ఇచ్చింది, అంతవరకు అయిపోయింది, వెళ్ళిపోయాడు. నపుంసకుడు సంతోషించు త్రోవను వెళ్ళాడు. ఈ దినాల్లో బ్యాప్టిజం తీసుకున్నారనుకోండి, ఎవరన్నా గాడ్సరుడు వెంటనే అడుగుతాడు, ఏమండి మీటింగ్ పెడతారా, ఇంట్లో మీటింగ్ పెట్టించుకుంటారా, మరి బ్యాప్టిజం ఇచ్చాను కదా మరి మరి అని అంటామంటాడు. ప్రియమైన వల్ల ఫిలిప్ బ్యాప్టిజం ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. నపుంసకుడు సంతోషంతో వెళ్ళాడు. అంతకుముందు లేదా ఈ సంతోషం? గమనించండి, నపుంసకుడు అంతకుముందు ఈ సంతోషం లేదా? ఆ సంతోషం వేరు, అది లోకమిచ్చినట్టు సంతోషం. ఇప్పుడు పరసంబంధమైన సంతోషంతో అతను వెళుతున్నాడు. నా పాపాలు దేవుడు క్షమించాడు, యేసు ప్రభు రక్తంలో నా పాపాలు కడగబడ్డాయని సంతోషంతో ఇక నాకు తండ్రి సన్నిధికి చేరేదానికి నాకు దేవుడు కనికరించాడని చెప్పి సంతోషంతో వెళుతున్నాడు. గమనించాలి, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనం సంతోషించే వారంగా ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క ప్రజల్లో మనం కూడా చేర్చబడుతున్నాం గనక, పరలోక రాజ్యంలో మనం కూడా పౌరులంగా ఉంటాం గనక నపుంసకుడు సంతోషిస్తూ వెళ్ళిపోయాడు. అంతటి ఫిలిప్పును మరి ఎన్నడూ అతను చూడలేదు. అది కూడా మనం గమనించాల్సిందే. ఇక ఫిలిప్పును ఎప్పుడు చూడలేదు, వచ్చాం. ప్రియమైన వాళ్ళ ఆ జ్యోతు అనేది కూడా మరి ఆ గాజా వైపు లేదు, ఇది యెరూషలేం వైపు ఉంది. అక్కడి నుండి సువార్త చేసుకుంటూ అనేక ప్రదేశాల్లో సువార్త చేస్తూ వచ్చాడు. గమనించాం కదండి. ఇక్కడ నపుంసకుని గురించి మనం కొన్ని విషయాలు ధ్యానించాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు చెప్పిన జాలదా ఇంకా ఉండే సంగతులు అంటారు మీరు. కొన్ని విషయాలు గమనిస్తాం. నపుంసకుడు సంతోషిస్తూ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నపుంసకుడు అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ డ్రై ట్రీ, ఎండిన చెట్టు నపుంసకుడు కదండి. నపుంసకుడు అంటే ఎండిన చెట్టు. ఎండిన చెట్టు సంతోషం ఎట్లా వచ్చింది? వస్తుందా సంతోషం? చిగురించే చెట్టు అయితే నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. మా ఇంట్లో కుండీలో చెట్టు ఉంది, అది ఏం చెట్టు నాకు తెలియదు. రాత్రిపూట చూసేసరికి దాని ఆకులు ఎట్లా ఉన్నాయంటే ఏదో తెల్లని పుష్పం పూసినట్టుగా కనిపించింది. తెల్లారిని చూద్దామని అనుకున్నాను, మామూలు ఆకులు కానీ ఉన్నాయి. ఇప్పుడు అది కాదు, ఇది ఎండిన చెట్టు. ఈ ఎండిన చెట్టు వికసించి మరి సంతోషంతో నవ్వుతూ తిరిగి వెళ్తున్నాడు. ప్రియమైన వల్లరా, ఒకవేళ అతడు మరి ఎందుకు ఆ విధంగా వెళ్తున్నాడు? అతని చేతిలో ఏ పుస్తకం ఉంది? ఏమండి, ఇందాక చెప్పాను నేను, ఒక్క మాట కూడా అనవసరపు మాట నేను చెప్పలేదు సుమా. అతని చేతిలో ఉండేది యెషయా గ్రంథము. 53వ అధ్యాయం అయిపోయింది, 54వ అధ్యాయానికి వెళ్తున్నాడు. ఇక సంతోషంతో తిరిగి వెళ్తున్నాడు కదా. 54 అయిపోయింది, 56 కూడా వచ్చేస్తుంది. 56వ అధ్యాయంలో కొన్ని మాటలు చూసుకున్నాం. యెషయా గ్రంథము 56, 3, 4, 5 వచ్చిన అందరం కలిసి చదువుకుందామండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి అంశాలు ఇవి. యెహోవాను హత్తుకున్న అన్యుడు. ఇతను ఎవరండి? అన్యుడు. గుర్తుపెట్టుకోండి, ఆ విషయం మళ్ళీ ధ్యానిస్తాం. ఇతడు అన్యుడయ్యుండి యెహోవాను హత్తుకున్నాడు. నిత్యముగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయను అనుకొనవద్దు. అన్యుడికి ఇచ్చేటువంటి వాగ్దానం.
దేవుని బిడ్డలకే కదా దేవుని రాజ్యం, నాకు లేదు కదా అని చెప్పేసి అనుకుంటున్నారేమో. ప్రభు ఇచ్చే వాగ్దానం ఏంటి? నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకోనవద్దు. అన్యుడు ఆ విధంగా అనుకోనక్కర్లేదు. షండు నేను ఎండని చెట్టు అని అనుకోనవద్దు. షండు నేను ఎండిని షండు అంటే ఏంటి? నపుంసకుడు. నేను ఎండిన చెట్టును అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుతూ నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండులను గురించి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. గమనించండి, నా ఇంటను నా ప్రాకారంలోనూ ఒక భాగమును వారికి ఇచ్చినను. ఎంత చక్కని అద్భుతమైన వాగ్దానం చూడండి. ఎవరికి ఇస్తున్నాడు ఇది? అన్యజనులకు, షండులకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. అన్యజనులకు, షండులకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం దయచేసి గమనించండి. నా ఇంటను నా ప్రాకారంలోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను. యేసు ప్రభు కూడా ఒక మాట చెప్పాడు, మీ హృదయమున కలవరపడనీయుడి, నేనుండే స్థలంలో మీరును ఉండలాగున మీకు ఒక స్థలం సిద్ధపరచాలని నేను వెళుతున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు. ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళకి ఆ వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడ షండుల గురించి ప్రత్యేకంగా వాగ్దానం ఇస్తాడు దేవుడు. నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఏమండి? కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొడుకులు కూతుళ్ళు అనిపించుకునే దానికంటే కూడా శ్రేష్టమైన పేరు వాళ్ళకి ఇస్తున్నానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తాడు. ప్రియమైన వాళ్ళగా షండు ఈ వాక్య భాగం చదివిన తర్వాత సంతోషంతో తిరిగి వెళ్తున్నాడు. ప్రభు నా కొరకు ఒక స్థలం ఏర్పాటు చేస్తున్నాడు. తన నివాస స్థలంలో నాకు కూడా ఒక భాగం ఏర్పాటు చేస్తున్నాడు. కొడుకులు కూతుళ్ళు అనిపించుకునే దానికంటే కూడా నాకు శ్రేష్టమైన పేరు పెట్టాడు. ఎవరు కూడా కొట్టివేయబడినటువంటి పేరు నాకు పెట్టాడు. షండు సంతోషంతో తిరిగి వెళ్ళాడు. ప్రియమైన వల్ల మనం కూడా అన్ని జనులలో చేరినటువంటి వారమే. ఇశ్రాయేలుతో సహబాలుతో మనకు లేదు. ఏమండి? ఇశ్రాయేలుకి ఇచ్చేటువంటి ఆ శ్రేష్టమైన స్వాస్థ్య భాగములు మనకు లేవు. అయినప్పటికీ మునుపు దూరస్తులని మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్తులై ఉన్నారు. ఎఫెసీ 2:12. కనుక వారితో పాటు మనకు సహభావంతో కలిగించాడు. అందును బట్టి ప్రభువుకు వందనాలు చెప్పాలి. ఎవరికి ధన్యత ఇచ్చింది? ఎవరికండి? అన్ని జనులకు, షండులకు, ఎండిన చెట్లు లాంటి వాళ్ళకి ఇచ్చాడు ఇది. ప్రియమైన వల్ల ఆయన ఇంకా ఇవేమి చదివాడు? యెషయా 35 కూడా చదివి ఉంటాడు. ఎండిన భూమి సంతోషించును, కస్తూరి పుష్పం ఉల్లసించును. యెషయా 35లో ఉన్నాయి ఇవన్నీ. ఎండిన భూమి, అడవి ఉల్లసించును అని రాశారు అందులో. ఎప్పుడు ఆ సంతోషం ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు వస్తుంది? దయచేసి ఒక్క మాట చదువుకుందాం. యెషయా 35 చాలా శ్రేష్టమైన లేఖన భాగాలు వాళ్ళు మనం ధ్యానిస్తున్నాం. యెషయా 35 అరణ్యమును ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయిను. అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యం దానికి కలుగును, కరిమెలు షారునకున్న సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులు బలపరచుడి, తొట్టిల్లు మోకాడు దృఢపరచుడి, తంత్రుడి హృదయంతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రియమైన వలన ఇదంతా కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజ్యం స్థాపించినప్పుడు జరగబోయే సంగతులు. మెస్సియాస్ గ్లోరీ, ఆయన మహిమ యుక్తమైనటువంటి రాజ్యంలో మనం ప్రవేశించినప్పుడు ఎట్లా ఉంటామండి? షండు కూడా సంతోషించేవాడుకున్నాడు, అన్ని జనులు కూడా సంతోషించేవాడుకున్నారు, ఎండిన చెట్లు కూడా సంతోషించేవాడుకున్నాయి. అరణ్యమును ఎండిన భూమి సంతోషించేదిలాగుంది, అడవి ఉల్లసించే కస్తూరి పుష్పం వలె పూసేదిలాగా ఉంది. ఇదంతా కూడా
మన యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చేటి కృప. ఆయన కృపను గురించి ధ్యానించాలంటే అంతా ఇంత కాదు, ఎంతో ఉంది. బైబిల్ అంతటి కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా కేవలం యేసు ప్రభు యొక్క కృపను గురించి వ్రాయబడింది అన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన కృప మన పట్ల కూడా విస్తరింపజేశాడు. ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ కృప అపరిమితంగా విస్తరింపజేశాడు దేవుడు. అది ఆయన కృప. ప్రియమైన ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కూడా ప్రేమిస్తున్నాడు, అన్ని జనులను ప్రేమిస్తున్నాడు. ఇంకా ధ్యానించాలంటే అన్ని జనుల విషయంలో పౌలు చేసిన సువార్త శోధింపశక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును ప్రకటించబడింది. అదే సువార్త. ఇంకో పాయింట్ చూద్దామండి. ఇతడు ఇప్పుడు నాకు చెప్పుకున్నాం కదా, రెండవ పాయింట్ మనం చూస్తున్నాం. మొదటి పాయింట్లు ఏంటి? షండులు సంతోషిస్తారు, ఎండిన చెట్లు లాగుండాడు సంతోషం. రెండవది ఏంటంటే ఈ షండు అన్యజనుడు, జెంటైల్ కన్వర్ట్. యేసు ప్రభు కృప వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ చేసిన కార్యముల్లో మొట్టమొదటి ప్రామినెంట్ అండ్ ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఫోర్మోస్ట్ పాయింట్ ఏంటంటే ఒక అన్యజనుడు రక్షించబడటం. ఎవరండి ఆయన? నపుంసకుడు. పేరు రాయబడలేదు ఇక్కడ. ఎందుకని పేరు రాయలేదు? నపుంసకులు చాలామంది ఉంటారు, అన్యజనులు చాలామంది ఉంటారు. ఏమండి, అందరికీ వర్తించేది ఇది. ప్రియమైన వల్ల అన్యజనుడైన మనకు కూడా దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి కాన్వర్చేతనం ఏంటి? అన్యజనులలో నుండి వచ్చినటువంటి ప్రభు నమ్ముకున్న మొట్టమొదటి విశ్వాసి ఎవరండి? నపుంసకుడు. ధ్యానించారు ఎప్పుడన్నా మీరు? నేను ఇవాళ మరి ఒక భాగం చదువుతుంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. నిజానికి మీరు నమ్మండి, ఉదయకాలం నుండి మరి నాకు ఎటువంటి వర్తమానం లేదు ఈ భాగంలో. ప్రభు అద్భుతమైన రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. అన్ని జనులను మనకు ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణ. మూడో పాయింట్ చూద్దామండి. ఇప్పటి వరకు అతను ఇథియోపియా నుండి యెరూషలేముకు రావటం పోవటం, మందిరమే అనుకోండి యెరూషలేం అంటే, రావటం పోవటం. ఏమండి, అంతే. ఆరాధించడం. ఏం ఆరాధిస్తాడు? అన్యులు ఏం ఆరాధిస్తారండి? యేసు ప్రభు సమరయేశ్వరుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాం. మీకు తెలియని దానిని ఆరాధిస్తారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తాం. జ్ఞాపకం ఉన్నాయా మాటలు? మీకు చదవాలంటే సమయం తెలుసు మీకు. కనుక ఈ షండు యెరూషలేముకి వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. అంతే. తెలియని దానిని యేసు ప్రభువును తెలియకుండానే ఆరాధిస్తున్నాడు. అయితే ఒకటి గొప్ప సంగతి ఏంటంటే, నేను యెరూషలేముకి వెళ్ళాలి, దేవుని యొక్క సంఘానికి నేను వెళ్ళాలి, ఆరాధించాలని ఒక మంచి ఉద్దేశం అతనికి ఉందే కానీ తెలియక తన జీవితంలో ఇవన్నీ చేస్తూ వచ్చాడే కానీ తెలియనటువంటి అనుభవం. ఇంకోటి ఏంటంటే, నాలుగవదిగా అతని చేతిలో యెషయా గ్రంథం ఉంది. ప్రియమైన వలరా, ఆ దినాల్లో ఒక బైబిల్లో ఒక పార్ట్ ఆఫ్ ది బైబిల్ సంపాదించుకోవటమే గొప్ప విషయం. ఏమండి, బైబిల్ సంపాదించడం గొప్ప విషయం ఆ దినాల్లో. మార్టిన్ లూథర్, కాల్విన్, జింగ్లీ వాళ్ళు వచ్చిన తర్వాత, మరి విలియం టెండేన్ వీళ్ళు వచ్చిన తర్వాత మనకు బైబిల్ వచ్చింది. కానీ ఏమండి, మరి అంతకుముందు వాళ్ళకి బైబిల్ దొరకలే కష్టం. అయినా కూడా యెషయా గ్రంథం సంపాదించుకున్నాడు. యెషయా ప్రవచనములు రక్షణ వివరములు. మీరు ఈ మధ్య మనం చూస్తుంటారు, కర్నూలు హౌస్ ఆఫ్ వర్షిప్లో 40 పర్వత శిఖరముల యొక్క అనుభవాలు భక్తి గారు వివరిస్తూ ఉంటుండగా, దినదినము 40 దినాలు మీకు పెట్టుంటుండగా మీరు చూసి ఉంటారు, చదివి ఉంటారు. ఇది ఒక పర్వత శిఖరం. తరువాత ఏంటంటే, ఇతనికి అన్యజనుడైనప్పటికీ యూదులతో సంబంధం ఏర్పడింది. ఏమండి, యూదులతో సంబంధం ఏర్పడింది. అయితే అతను సంబంధం ఏర్పడింది ఎవరితో? యూదులతోనే. కానీ
వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, ప్రభువుని అంగీకరించిన వాళ్ళు కాదు, వాళ్ళతోనే ఇతర సహవాసం. ప్రియమైన వాళ్ళ మనం ఈ దినాలు అనుకుంటాము, ఎక్కడికి వెళితే ఏమి, దేవుని వాక్యాలుగా చెప్పేది, బైబిల్ విషయాలు కదా ఎవరైనా చెప్తారు అని అనుకుంటాం. నిజమే, కానీ రక్షణ సునాద సంగీతములతో వివరించి చెప్పేది, మరి అటువంటి వాక్య భాగం మనం వినాలని కోరాలి. రక్షణను గురించిన ఉత్సాహ ధ్వని చేసే వాళ్ళ దగ్గరలో మనం ఉండాలి. ఇంతవరకు అతనికి లేదు, ఇప్పుడు ఒక నూతన అనుభవంలోకి వచ్చాడు ఆనా పురుషుడు. 4వదిగా చూద్దామండి. అన్ని జనులలో సువార్త చేసిన వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు ఎవరండి? అన్ని జనులలో సువార్త చేసిన వాళ్ళు మొట్టమొదటి ఎవరు? పేతురు కాదు, పౌలు కాదు, మరి ఎవరు? ఫిలిప్పు. జ్ఞాపకం పెట్టుకోండి. కనుక ఫిలిప్పుగా ఆ గొప్ప ధన్యత ప్రవహించాడు అన్ని జనులలో సువార్త ప్రకటించడానికి, అందులోనూ ఒక ఆత్మ రక్షించేదానికి. నామకార్థమైన క్రైస్తవత్వంలో నుంచి, నామకార్థమైన యూద మతస్థుల నుంచి ఒక క్రిస్టియన్గా ఏర్పాటు చేసి కన్వర్ట్ అయింది నపుంసకుడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక అన్యజనుడు, ఒక నపుంసకుడు, ఒక ఎండిన చెట్టు మొట్టమొదటి దేవుని సన్నిధిలో కళ్ళు తెరిచాడు. ఉందా మనకు ఆ ధన్యత? ఇంకా ఎవరైనా ఈ వర్తమానం వింటున్నటువంటి వాళ్ళు, ప్రపంచంలో నలుమూలల ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రియమైన నా సహోదరులారా, సహోదరులారా, అన్నలారా, అక్కలారా, అన్న తమ్ముళ్ళారా, నేను చెప్పేది ఏంటంటే ఆ గొప్ప ధన్యత, ఆ దినం ఆ ఫిలిప్పు ద్వారా నపుంసకుడు గొప్ప ధన్యత నీకు నాకు కలగాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు నిన్ను దర్శించాలని నేను కోరుతున్నాను. మన ఎండిన తనంలో నుంచి ఫలభరితమైన జీవితంలోనికి దాటాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ప్రభు మనకిచ్చే గొప్ప ధన్యత మనం దాటిపోకూడదు. వాక్య భాగంలోకి వెళ్దామండి. 9వ అధ్యాయము 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులు బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, ఈ మార్గమున పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేము తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజమునకు వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. సౌలు ఏం చేశాడండి? ఇంకోటి ముందుగానే చెబుతున్నాను మీకు. సౌలు అనేది హీబ్రూ నేమ్, పౌలు అనేది క్రిస్టియన్ నేమ్. ఏమండి, సౌలు పౌలు రెండు ఒకటే. క్రిస్టియన్ కాకముందు అతడు అన్యజనుడి పేరు, హీబ్రూ పేరు సౌలు, ఇప్పుడు పౌలు. సరే, ఇక్కడ ఏం చేశాడు ఈయన? ప్రభు యొక్క శిష్యులను బెదిరించడం, హత్య చేయటను తనకు ప్రాణాధారం. అబ్బా, ఇది లేకపోతే ఎట్లా నాకు, అదే ఊపిరిగా అనుకున్నాడు. కామెంట్లు రాశారు, ప్రాణాధారం అని ఎంచుకొని, అదే తన ఊపిరిగా ఎంచుకొని. ఏంటి? ఎక్కడైతే ప్రభు నామ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, చంపేయాలి, మర్డర్ చేయాలని చెప్పేసి అదే తను ప్రాణాధారం అని ఎంచుకున్నాడు. ఆ విధంగా ఎంచుకొని ఎక్కడికి వెళ్ళాడండి? దమస్కులో ఉన్నటువంటి మరి సినగోగులు మందిరాల్లో వాళ్ళకి పత్రికలు ఇవ్వమని అడిగాడు. అక్కడ బాగా సినగోగులు ఉన్నాయి దమస్కులో. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ అరెస్ట్ చేసి తీసుకొస్తానని చెప్పి పత్రికలు ఇవ్వమని. పత్రికలు దేనికి? ఇంట్రడక్షన్కి. నువ్వెవరు అయ్యా అంటే, మేమే పంపిస్తున్నామండి, ప్రధాన యాజకులు మేమే పంపిస్తున్నాము, మా తరఫున వస్తున్నాడు మా మనిషి అని చెప్పారు. ఎవరు? ప్రధాన యాజకులు. ఇక్కడ ఇంతకంటే మనం దాటిపోలేం, ఈ వాక్యాన్ని దాటిపోలేం. ప్రధాన యాజకులు ఒక మద్దతుల్ని మందిరానికి పరిచయం చేస్తున్నాడు, సినగోగుకు పరిచయం చేస్తున్నాడు, సమాజ మందిరానికి పరిచయం చేస్తున్నాడు. ఇతడు మా మనిషి, మా తరఫున వస్తున్నాడు, ఇతను చేర్చుకోండి అన్నాడు. ఒకవేళ ఈ లెటర్ లేకపోతే వాళ్ళు ఏమంటారు? అయ్యో నాయన, నువ్వెందుకు వచ్చావు తండ్రి, నువ్వు వెళ్ళిపోయి తరివేసేవాళ్ళేమో. కాదు, అట్ట కాదు, అట్ట తరివేయకూడదు. సౌలు పత్రిక తీసుకున్నాడు. ఏంటి? ఇతడు మా మనిషి. ప్రధాన యాజకులు లెటర్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నారు, లెటర్ ఆఫ్ రికమెండేషన్. ఏమండి, ప్రధాన యాజకుల ధర్మాలు ఏంటి?
వాళ్ళ డ్యూటీలేంటి, వాళ్ళు చేసే పనులేంటి? ఇక్కడ ప్రధాన యాజకుల డ్యూటీస్ చాలాసార్లు మనం ధ్యానించాం. బైబిల్ స్టడీలో పోయిన సంవత్సరం కూడా ధ్యానించాం. ప్రధాన యాజకుని యొక్క ధర్మములు, ప్రధాన యాజకుని యొక్క ప్రతిష్ఠిత వస్త్రాలు, ఇవన్నీ కూడా మనం చాలా విపులంగా ధ్యానించాం. ఏంటండి? ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో బలి అర్పించడం అనేది ప్రధాన యాజకుడి ధర్మం. మొట్టమొదటి ప్రజల పక్షంగా తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేయటం అనేది ప్రధాన యాజకుడి ధర్మం. ఇదేంటి ఇక్కడ? ఇదేం ధర్మం మరి? ఇదే డ్యూటీ? ఒక రౌడీని, ఒక మర్డరర్ని సమాజ మందిరానికి పరిచయం చేస్తావా నువ్వు ప్రధాన యాజకుడివా? నీకు రిలీజియస్ డ్యూటీసే నీకు ఇచ్చింది దేవుడు, అడ్మినిస్ట్రేషన్ డ్యూటీస్ ఇవ్వాలా నీకు? యాజకులారా గమనించండి, ప్రధాన యాజకులారా గమనించండి. దేవుని సన్నిధిలో పరిచయం చేయటమే మన వంతు. పాలిటిక్స్లో మనం ఎంటర్ కావాలి. అడ్మినిస్ట్రేషన్ మనకు అవసరం లేదు. దేవుని వాక్యం చెప్పడమే, దేవుని సన్నిధిలో ప్రజల పక్షంగా విజ్ఞాపన చేయటం అనేది యాజకుడి యొక్క లక్షణం. అంతేగాని రౌడీని పంపించి మందిరాన్ని కొలబట్టండి, వాళ్ళందరూ అరెస్ట్ చేయండి అని చెప్పేసి కాదు. ఆ అధికారం నీకు లేదు. అది పొలిటికల్ పవర్. ఒకవేళ ఈ రెండు కలిసి ఉంటే అది పేపర్ సిస్టమ్. పోపుకున్న అధికారాలు, రిలీజియస్ డ్యూటీస్ ఉన్నాయి, పొలిటికల్ డ్యూటీస్ అధికారాలు కూడా ఉన్నాయి పోపుకి. అతను ఏమైనా చేస్తాడు. నువ్వు పోపువా, క్యాథలిక్వా? అధికారాలు మనకు లేవే. ఈనాడు క్యాథలిక్స్ కూడా చక్కని వాక్యం చెబుతున్నారండి. ప్రభువు స్తోత్రం. ఒకప్పుడు ఆ పద్ధతులు వేరు, ఇప్పుడు పద్ధతులు వేరు. చక్కని వాక్యం ఇస్తున్నారు క్యాథలిక్స్ కూడా. యేసు ప్రభువును మాత్రమే ప్రకటిస్తున్నారు. ప్రియమైన ప్రధాన యాజకులు చేయకూడని పని చేస్తున్నారు. ఇతను వీళ్ళు ఏం చేయాలి? ఎవరైతే ప్రభు నామం పేరిట ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరూ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేది ఎవరిని అరెస్ట్ చేయాలా? జనరల్గా మామూలుగా అరెస్ట్ చేసేది ఎవరు? పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఎవరిని అరెస్ట్ చేస్తారు? క్రిమినల్స్ని అరెస్ట్ చేస్తారు. సమాజ మందిరంలో ఉండే వాళ్ళు క్రిమినల్సా? నేరం చేసేది వాళ్ళు. ఎందుకని అరెస్ట్ చేస్తున్నావు? తీసుకెళ్తారు. సౌలు వాళ్ళని తీసుకెళ్ళి బంధించి వీరు ఉంటే వాళ్ళని మర్డర్ చేసేస్తాడు. ప్రభు చిత్తమైతే ఈ వాక్య భాగము నెక్స్ట్ వీక్ మనకు కంటిన్యూ. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధులమైన మా దేవ, మీరు ఇచ్చిన వర్తమానం బట్టి మీకు వందనాలు. ఆశీర్వదించండి. ప్రతి మాట మా వినికిడిని మీరు ఆశీర్వదించండి. మా హృదయాలను నిలిచినట్టు సహాయం చేయండి. ఈ వాక్యానికి లోబడే తత్వం మాకు దయచేయండి. ఫలింపులకు తీసుకురండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.